వెల్కమ్ టు జూబ్లీ పల్స్. జూబ్లీస్ బై ఎలక్షన్ తెలంగాణలో ఇప్పుడే ఇది హాట్ టాపిక్. ఈ ఉప ఎన్నికలో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారనే ఉత్కంఠ అందరిలో ఉంది. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. 3 పార్టీల నేతలు క్యాడర్ను భారీగా మోహరించాయి. యూసఫ్గూడ డివిజన్లో సమస్యలేంటి? జూబ్లీస్ నియోజకవర్గ ఓటర్లు ఏమంటున్నారు? పబ్లిక్ పల్స్ ఎలా ఉంది? వారి మాటలోనే విందాం. మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది 3 పార్టీలు, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ ఉప ఎన్నికకు సంబంధించి. సో 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ డేట్ కూడా దగ్గరికి వస్తున్న క్రమంలో జూబ్లీ హిల్స్ ఓటర్లు ఏమనుకుంటున్నారు, వారు ఇచ్చిన హామీలు ఏంటి, వీరు ఏం ఆశిస్తున్నారు అనేది జూబ్లీ హిల్స్ ఓటర్లను అడిగి ఇక్కడ ఎలక్షన్స్కి సంబంధించి తెలుసుకుందాము. ఎలక్షన్కి సంబంధించి ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఎలా ఓటర్లకు ఎలా చూస్తున్నారు దీని మీద? ఓటర్లుగా అంటే ఇది ఒక బై ఎలక్షన్ కావడం అనేది బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందండి వాస్తవంగా మీరు చెప్పిన దాని ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ వాళ్ళకి దీనిలో గెలిస్తే నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ లేదంటే రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఇది ఒక ఇంపాక్ట్ని క్యారీ చేయడానికి అవకాశం ఉంది. సో దానికోసం బాగా గ్రౌండ్ లెవెల్లో మినిస్టర్స్, ఈవెన్ సీఎం గారి టూర్ కూడా వేయడం జరుగుతుంది. ఒక బై ఎలక్షన్లో ఒక సీఎం గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి క్యాన్వాసింగ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం వాస్తవంగా చెప్పాలంటే. జూబ్లీస్ మాకు సంబంధించిన మధురానగర్ కాలనీ ఉందన్నమాట. అది బాగానే ఉందండి. ఇట్స్ వెరీ గుడ్. అంటే డ్రైనేజ్ సమస్యలు, రోడ్డు సమస్య మొత్తం ఈ అమీర్పేటలో మీరు ఎన్ని ఈ ఏరియాలు కూడా ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. డ్రైనేజ్ క్లియర్ కాలేదు, రోడ్స్ మాత్రం బాగా చేశారు గత 5 yearsలో. ఎస్పెషల్లీ ఇన్నర్ లేన్స్ ఉంటాయి కదా, ఆ కాలనీస్ కనెక్ట్ చేసి చిన్న గల్లీలో అవి సిమెంట్ రోడ్స్ వేస్తారు. ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ కంటిన్యూ. డ్రైనేజ్ మాత్రం వర్స్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు రోడ్ ఫ్లో అవుతూనే ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ జస్ట్ సమ్ రేడియస్ ఒక 1 kilometer రేడియస్ తిరిగి చూడండి. ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎనీ డే ఇన్ ది ఇయర్ ఒక ఫ్లోట్ ఓవర్ఫ్లో అవుతూనే ఉంటుంది. అది చాలా దారుణంగా ఉంది. డ్రైనేజ్ అస్సలు బాగాలేదు. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటర్ ప్రాబ్లం ఉందండి. వాటర్ ప్రాబ్లం వాళ్ళ ఇష్టం. అక్కడ ఎవరో వస్తారు కదా, వాళ్ళు వేస్తారు. ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. ఒకసారి 10 సార్లు ఫోన్ చేసి రెస్పాండ్ అవ్వరు. పైన ఆఫీసర్స్కి చెప్తే అప్పుడు వస్తుంది అనమాట. అన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ త్రిముఖ పోరుందని నేను అనుకోవట్లేదు. మా నిరుద్యోగుల తరఫున అస్మా అని పోటీ చేస్తుంది. ఈమె గెలుస్తుంది. ఏదైతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు గతంలో చేసిన మోసాలు, కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, కొన్ని డిక్లరేషన్స్ ఇస్తామని చెప్పి అవి చేయకపోవడము, ప్రజల్ని పట్టించుకోకపోవడము, అనేక సమస్యలు ఉన్నప్పటికీ మేమంతా చేస్తున్నామని ఒక భ్రమలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వలన ప్రజలు వాస్తవాలు గమనించి ఈరోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని ఇప్పుడు మేము ఇక్కడ కృష్ణకాంత్ పార్క్లో చాలా మందికి తెలియజేయడం జరిగింది. నిరుద్యోగ సమస్యలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు. అయితే వాళ్ళు కూడా మంచిగా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము మార్పు కోరుకుంటున్నాము. ఈసారి అయితే కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్, బీజేపీలో నమ్మే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరు గతం నుంచి ఫైట్ చేస్తున్నారు. అండ్ నిరుద్యోగులు జెన్యున్ కోసం కొట్లాడుతున్నారు కాబట్టి మీకే మా ఓటేస్తామని చెప్పేసి చాలా మంది కృష్ణకాంత్ పార్క్లో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఈసారి ఎందుకు ఎలక్షన్స్ ఇంత హైప్ ఉంది? 3 పార్టీలు హోరాహోరీగా జూబ్లీ హిల్స్లో పోటీ పడుతున్నాయి కదా, ఎందుకని అంత హైప్? ఇప్పుడు కొత్త పార్టీ రావాలని కోరుకుంటున్నారు పబ్లిక్. అంటే ఉన్న పార్టీలు కాకుండా ఉన్న పార్టీ ఇది ఉన్న పార్టీని కొత్త మెంబర్కి ఇవ్వాలని. బీఆర్ఎస్ లో ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మరణం తర్వాత కొత్త అంటే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అంటున్నారా? అవును, కాంగ్రెస్ చూస్తారు. కాంగ్రెస్ అని కాదు, నవీన్ యాదవ్ చూస్తారు. ఎందుకని? అతను సేవ చేస్తారు కదా ఎక్కువ పబ్లిక్ లో. అంటే ఈ సమస్య ఎప్పుడు పబ్లిక్ లో ఉంటాడు తను. ఓకే ఓకే. అంటే ఆమెకి సునీత గారికి సింపతి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? సింపతి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ భర్త 11 సంవత్సరాలు చేసిండు, సరిపోలేదు. ఇంకా మంచి పనులు ఏమైనా హెల్ప్ అయితే ఏం లేవు. మాకిచ్చిన హామీలను తుంగలో తొక్కి నిన్న రోడ్ షో నిర్వహించిన వీళ్ళు ఏంది బ్లాక్ మెయిల్స్. ఆయన ఓటేయకపోతే ఆయన పొడుస్తా, నరుకుతా, సంపుతా అని ఆయన అంటాడు. మీరేమో ఓట్లు లేకపోతే స్కీమ్లు బంద్ చేస్తా అంటున్నారు. ఎన్ని రోజులు ఇట్లా భయపెట్టి ఓట్లు వేయించుకుంటారు? ఎన్ని రోజులు ప్రజలని మొత్తం మభ్య పెట్టి ఇట్లా ఓట్లు వేయించుకునే ప్రయత్నాలు చేస్తారు? అంటే ఇలాంటి బెదిరింపులకి ప్రజలు లొంగరు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ సంబంధించి ఇక్కడ ఉన్న వారికి ఏం చెప్తున్నారు? జూబ్లీ హిల్స్ ప్రజలకు మేము చెప్పేది ఒకటే, చదువుకున్న వాళ్ళని చట్టసభల్లో పంపిస్తే విద్యారంగం కావచ్చు, వైద్యరంగం కావచ్చు, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు గత 3 బడా పార్టీలు, గత ప్రభుత్వాలు కావచ్చు,
ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుందండి. డిసెంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 7, 2020 రాబోతుంది. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క సమస్యను ఇప్పటివరకు నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ఒక విద్యారంగం కావచ్చు, వైద్యరంగం కావచ్చు, ఒక జాబ్ నోటిఫికేషన్స్ లేదు. బిస్వాన కమిటీ ప్రకారం 186,000 జాబ్లు ఖాళీగా ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ లేదు ఇప్పటివరకు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో? కొంచెం డంప్ యార్డ్లు ఒకటి, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంచెం ఆ రోడ్స్ ఎక్స్టెన్షన్ అవి కొంచెం అవి జరిగితే బాగుంటుంది. ఓకే, డ్రైనేజీ సమస్యలు ఆ, అవన్నీ ఉన్నాయా? ఇప్పుడు రోడ్లన్నీ పగలగొడుతున్నారు జూబ్లీ హిల్స్లో రోడ్లు. ఇంకొకటి ఆ మెట్రో పక్కన ఆ పోలీస్ క్వార్టర్స్ దగ్గర మెట్రో అప్పుడు చెప్పారు, ఇంతవరకు అది ఎక్స్టెండ్ చేయలేదు. ఓకే, ఆ టైంలో ఈవినింగ్ పూట ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది ముఖ్యమైన సమస్య. అసలు అంటే వర్షం వస్తే బాగా వాటర్ ప్రాబ్లం ఉంది. కృష్ణానగర్ ఇక్కడ బయటికి వెళ్ళడానికి వీలు ఉండదు, ఓకే. అది ప్రాబ్లం. కృష్ణానగర్లో ముఖ్యంగా ఏదైతే ఫ్లడ్ వచ్చినట్లు వస్తుంది కదా, దీనికి సంబంధించి ఏమైనా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారా? చాలా మంది అన్నారు అది అన్ని క్లీన్ చేస్తాము, ఏదో అన్ని వాటర్ అవన్నీ తీసేస్తాము అది ఇది అన్నారు, కానీ ఇంకెవరు ఏమి చేయట్లేదు. ఎప్పటి నుంచి ఆ వాటర్ ప్రాబ్లం అలాగే వస్తుంది. మ్యాన్హోల్స్ అన్ని బయటికి వచ్చేస్తున్నాయి, చాలా మంది అందులో పడిపోతున్నారు. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్లో ఏంటంటే 3 పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. దాంట్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎలాంటి హామీలు ఇస్తున్నారు అంటే అలివి కాని హామీలని కాదు, కానీ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే హామీలన్నీ రెగ్యులర్గా ఉండే గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి కొత్తగా ఇవ్వాల్సింది లేదు. మ్యాక్సిమం చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఎలాంటి సమస్యలు అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రోడ్లు ఇవన్నీ బాగా ఎఫెక్టింగ్గా ఉన్నాయి. రోడ్స్ అన్నీ క్లియర్గా లేవు, రోడ్స్ అన్నీ బాగా చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే సిటీలో ఉండేవాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటారండి. డెవలప్మెంట్ లేకపోతే ఓట్లు వేయరు. హోరాహోరీగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి కదా, జూబ్లీ హిల్స్లో ఉన్న వ్యక్తిగా ఏం చెప్తారు? 3 పార్టీలు ఓడిపోతాయి. మీరైతే అనుకుంటున్నారో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు ఓడిపోతాయి. ఉస్మానియా యూనివర్సిటీ అమ్మాయి ఈ అమ్మాయే గెలుస్తుంది. ఎందుకంటే మేము లోపల కూడా మాట్లాడుతుంటే మా మిత్రులందరూ మాట్లాడుకుంటారు, ఏ ప్రభుత్వం వచ్చినా ఏం మారదు, అందరూ యువత అంటే యువత కోసం ఎదురు చూస్తున్నారు, మార్పు కోసం చూస్తున్నారు, ఏ ప్రభుత్వాలు కూడా ఏం వచ్చినా కూడా వీళ్ళు మారని చెప్పేసి భావన ఈ జూబ్లీ హిల్స్ ప్రజల్లో. అండ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా మీకు పోటీ చేస్తున్నారు, పార్టీ అండ లేకుండా ఎలాంటి పనులు చేయగలుగుతున్నారు ఒకవేళ గెలిస్తే కూడా? ఏ అండ లేకుండానే ప్రజల కోసం ఫైట్ చేస్తుంది. రేపు అధికారంలో కనుక గెలిస్తే వాళ్ళ కోసం బయటకు వచ్చి బరిగేసి కొట్లాడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా రోడ్ల సమస్య ఉందా, డ్రైనేజీలు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి జూబ్లీ? డ్రైనేజ్ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. రోడ్ మీద అన్ని చూస్తున్నారు కదా మీరు కూడా, ఎట్లా వెళ్ళిపోతుంటాయి వర్షాలు వచ్చినప్పుడు. లోకల్ గా జూబ్లీ హిల్స్ ప్రజలు ఎలా చూస్తున్నారు అని? నా వరకు అయితే ఏం పెద్దగా ఏం లేదు. మామూలు ఎలక్షన్ లాగా ఉంది, అంత స్టేట్ ఎలక్షన్ లాగా అయితే ఫీల్ అవ్వాల్సింది, అది వాళ్ళ పర్సెప్షన్ అంత. అంటే ఇప్పుడు మాగంటి సునీత గారు అంటే సింపతి ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? దాన్ని ఎలా చూస్తున్నారు? పెద్దగా ఉండదు, మామూలుగా ఉండొచ్చు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ లో ఉన్న దానికే ఉప ఎన్నికలు ఎప్పుడైనా బీజేపీ కూడా పోటీ చేస్తా ఉంది ఏంటి? మళ్ళీ బీజేపీ కూడా పోటీ చేస్తుంది, అన్ని చేస్తే కదా. ఇండిపెండెంట్ కూడా చాలా మంది ఉన్నారు. అట్లా ఎలా అంటే ఏం సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో? ముఖ్యమైన సమస్యలు ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు అభ్యర్థులు? ముఖ్యమైన సమస్యలు అంటే అన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి కదా. ఏదో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సమస్యలు అన్నీ ఉంటూనే ఉంటాయి, ఏది సాధికారత ఏది ఉండదు. మామూలుగా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? నేను ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నట్లుండే ఎక్కువ బాగా. కొంతమందికి అదే కార్డు రాలేదని కొంతమంది ఉన్నారు, రేషన్ కార్డ్స్ రాలేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చాలా మందికి రాలేదని అంటున్నారు. జూబ్లీస్లో సమస్యలు అంత పెద్దగా ఏం లేవన్నా, అంత పెద్ద సమస్యలు అయితే ఏం లేవు. వాటర్ మంచిగా ఉంది, రోడ్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు పగల కొడతా ఉన్నారు మరి కాంగ్రెస్. రోడ్లు వేస్తున్నారు, ఎలక్షన్లు కదా, రోడ్లు వేస్తున్నారు, అయిపోతే రోడ్లు వేస్తున్నారు, ఆల్రెడీ అక్కడక్కడ వేస్తున్నారు, తవ్వుతున్నారు, వేస్తున్నారు, పైప్ లైన్ వేస్తున్నారు, బాగానే అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? పోటాపోటీగా జరుగుతుంది కదా. అందరు ఇస్తారు సార్, హామీలు లేనోడు ఎవడు లేడు, అందరు ఇస్తారు, కానీ నెరవేర్చేది ఎవరు? ఏ గవర్నమెంట్ నెరవేరుస్తుంది చెప్పండి మీరే? ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నీ చెప్పారు, ఏమైనా అయినాయా? కాలే. ఏ గవర్నమెంట్ అంతే. మనము ఈ బీజేపీ అనొద్దు, టీడీపీ అనొద్దు, టీఆర్ఎస్ అనొద్దు, కాంగ్రెస్ అనొద్దు, అందరే సార్. అయితే ఈసారి అంటే జూబ్లీ హిల్స్ లో బేసిక్గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే ఎలాంటి సమస్యల మీద ఫోకస్ చేస్తున్నారు? ఏ గవర్నమెంట్ వచ్చినా
అంతే మేము అనేది అది. ఇప్పుడు మాగంటి సునీత గారు ఉన్నారు, ఆమెకి సింపతి ఏమన్నా కలిసి వస్తుంది అనుకోవచ్చా? ఎలా అంటే కాంగ్రెస్కి బీజేపీ మధ్యలో బీజేపీ కూడా ఉంది, ఈ మూడు పార్టీలు పోటీ చేయడం, మూడు పార్టీల మధ్య ఎలా చూడాలి? బీఆర్ఎస్ నమ్మకం తక్కువనే అంటారు అందరూ, నవీన్ యాదవ్ అంటారు. అది పార్టీల గురించి కాదు కానండి, సమస్యలు ఏమున్నాయి జూబ్లీ హిల్స్ ముఖ్యంగా? అందరూ మంచిగా చేయాలి, రోడ్లు గిడ్లన్నీ మంచిగా ఉండాలి. ముఖ్యమైన సమస్యలు ఏంటండి జూబ్లీ హిల్స్ లో? ముఖ్యమైన సమస్యలు ఏంటి? రోడ్లు అయితే అసలు చక్కగా ఉండయి, వాటర్ది ఒకటి, డ్రైనేజీలు కూడా చిన్నగా ఉన్నాయి కదా లైన్స్. అంటే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏటి మీద ఫోకస్ చేస్తున్నారు అంటే హామీలు? రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది. కరెంటు ఈ 4 మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలతో పాటు ఏదైతే అభివృద్ధి 22 monthsలో చేసిన అభివృద్ధితో పాటు అభివృద్ధి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఓట్లాడుతుంది. బీఆర్ఎస్ అయితే అరాచక పాలనతో వాళ్ళు సింపతి మీద ఓట్లాడుతున్నారు. అభివృద్ధితో ఓట్లు అడిగితే ప్రజలకు మేలు అవుతుంది, సింపతితో ఓట్లు అడిగితే బీఆర్ఎస్ పార్టీకి మేలు అవుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో? గత కాంగ్రెస్ పార్టీ చేసిన 2009, 2014 వరకు చేసిన అభివృద్ధి పనులు, నాలా యాక్సిడెంట్లు కానీ ఏ పనులైనా కానీ అప్పుడు చేసిన గవర్నమెంట్ ఉన్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎలాంటి అభివృద్ధి పనులు అనేది జూబ్లీ హిల్స్లో జరగలేదు. అయితే జూబ్లీ హిల్స్ ఓటరు హామీలు ఇవ్వడం కాదు, నెరవేర్చే పని చూడాలి. ఇక్కడ ముఖ్యంగా సమస్యలు తీసుకున్నట్లయితే డ్రైనేజీ సమస్య ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. రోడ్ల మీద డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుండడం, నానాలు పొంగి పొర్లుతుండడం, అటు కార్మిక నగరు, ఇటు కృష్ణనగరు, ఇటంతా కూడా వానొస్తే కూడా వరద ప్రవాహం ముంచెత్తుండడము. సో ట్రాఫిక్ సమస్య కూడా ఇంకొక సమస్యగా చెప్తుండడం కూడా చూస్తున్నాము. ఇంకా చెత్త కూడా, డంపింగ్ యార్డులు సమస్య కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా రోడ్ల సమస్య కూడా, రోడ్లు చాలా వరకు బాగైనాయి, కాకపోతే ఇంకా కూడా రోడ్లు కొంచెం బాగు చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఓటర్లు చెప్తున్న పరిస్థితి ఉంది.